హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇది క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటో, క్యారెట్ శాండ్విచ్ ఎలా చేయాలో ప్రాసెస్ చూసుకుందామండి. ఫస్ట్ క్యాప్సికమ్, ఆనియన్స్, క్యారెట్, ఇవన్నీ వేసుకొని ఇవన్నీ వేసుకోవాలండి. కొద్దిగా లైట్గా సాల్ట్, ఎక్కువ వేసుకోకండి, ఆల్రెడీ మైనీస్లో ఉంటుంది సాల్ట్, కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పెప్పర్ టేస్ట్ పెప్పర్ వేస్తే చాలా బాగుంటుందండి. మైనీస్ నేను ఇది తీసుకున్నానండి, మైనీస్ ఇది చాలా బాగుంటుంది. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. పెట్టుకున్నామండి. అలానే ఇట్లా చీజ్ ఇలా ఉంటుందండి, స్లైసెస్, దాంతో ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నామంటే వచ్చేస్తుంది. ఇలా తీసి ఇలా ఒక దానిపైన అలా అప్లోడ్ చేసుకుంటే చీజ్ ఒక్కొక్క దానిపైన సెట్ చేసుకోవాలండి. ఇలా ఒక బ్రెడ్ అలానే పెట్టుకుంటాం కదా, దానిపైన ఈ శాండ్విచ్ మనకు ఇది చేసి ప్రిపేర్ చేసుకున్నాం కదా సలాడ్ లాగా, దీన్ని ఎత్తి దీనిపైన ఇలా పెట్టుకొని ఇలా సెట్ చేసుకోవాలా. చాలా హెల్తీగా ఉంటుంది, మంచి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఈ బ్రెడ్ని ఎత్తి ఇలా పెట్టి చీజు ఈ బ్రెడ్ ఇలా క్రష్ చేసి మనం ఇక్కడ ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక సైడ్ అయ్యాక మనం నెక్స్ట్ సైడ్ తిప్పించుకోవాలండి. జాగ్రత్త, ఇలా తిప్పించుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. మళ్ళీ మనకు చీజ్ బాగా మెల్ట్ అవ్వాలి. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీంతో చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి, మీకు ముందు వీడియోలో చెప్తామండి. చూడండి, శాండ్విచ్ ఇలా ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకోటి ప్రిపేర్ చేసుకున్నాము, దాన్ని ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మళ్ళీ క్లోజ్ చేసి, ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని మనం కట్ చేసుకోవాలి నైఫ్తో. చూడండి, చీజ్ బాగా మెల్ట్ అయ్యింది. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.